పెద్దని ఎలా ఉన్నాడమ్మా? రండయ్యా, ఆయనకు ఒంట్లో బాలేక పడుకొనున్నాడు. రాళ్ళు తిని అరిగించుకునే రాహం ఇప్పుడు ఏమైందేంటి? వచ్చి చూడండి. ఏంటి కనపా మనిషి ముడుచుకుపోయినావేటి? ఏం చేయమంటావు? ఇదిగోండి అయ్యా, కూర్చోండి. ఇలా అయ్యమ్మా నేను వేసుకుంటాను. బానే ఉన్నావయ్యా. ఏమోయ్, మనిషి మాత్రమే రోగం వచ్చిన కోళ్ళలాగా ముడుచుకుపోయినాడు. ప్రాణానికి ఏం భయం లేదు. 2 రోజుల నుంచి లంకనం చేసినట్టున్నావు. అందుకే కడుపులో పేగులని కుయ్యమొయ్య నరుతున్నాడు. ఏం చెప్పమంటారు, వండి పెట్టి పనికి వెళ్ళొచ్చేసరికి వండింది వండినట్టే ఉంటుంది. ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకో. నువ్వు తెలివైనవే కదా. ఓంగుడికి పెళ్లి కాలేదని దిగులు నీకు లేదా? నాకు ఆ దిగులు ఉంది. ఏం దిగులుందో ఏంటో. ఈ పొడి తీసుకుని మరిగే నీళ్ళలో కలిపేసి ఇచ్చే. తాగుతాడా ఏంటి? నేను కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను. ఏమో నువ్వు ఇలా రామ్మా. మనిషి బాగా చిక్కిపోయినాడు. మన కొండ మీద అన్నిటికీ మందులు ఉన్నాయి కదా. నువ్వు ఎవరి దగ్గర కురించి తిని ఉంటే తెచ్చివ్వు, నీసం పోద్ది. కురించి తినికి నేనెక్కడికి వెళ్ళేది? నువ్వు ఒక పని చెయ్యి. కురించుకుల్లో వేలని కూడా ఉన్నాడు, వెళ్ళాను కలు. మందుకని చెబితే ఎక్కడికైనా వెళ్ళి దాన్ని అట్టుకొచ్చెత్తాడు. అలాగే అయ్యా. సరేనా? ఇదిగోండి. మంచిది.
మీ అమ్మ నిన్న అడవిలో కన్నప్పుడే తెలిసిందిరా నువ్వు ఇలా మా కంఠం పట్టుకుంటావని. అక్కడ బళ్ళో మాస్టర్ మిఠాయిలు జంతికలు ఇస్తాడట. వెళ్ళరా బడికి. వెళ్ళమంటే వెళ్ళరా. నడు, బడికి నడు. వేలు ఈయన బడికి తీసుకెళ్ళు. జాగ్రత్త, పడిపోతావు. జారుడుగా ఉంది. పాప జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే రావయ్యా వేలు, నువ్వు ఎన్నో తెప్పల పడి పిల్లల్ని బడిలో చేర్పించావు. వీళ్ళేందిరా అంటే చెట్టు శామలో పోయి దాక్కుంటున్నారు. అయ్యా, నీకు తెలియని విషయం అంటూ లేదు. తేన్నాకి అలవాటైన వాళ్ళకి యాప్ నూనె నాకిస్తే పూసేయకుండా ఏం చేస్తారు? నువ్వు చెప్పేది కూడా వాస్తవంగానే ఉంది. సరే, జాగ్రత్తగా బడికి తీసుకెళ్ళు. అలాగే, మెల్లగా దిగండి. ఏ మొరటాడా, కురింజుకుడికి ఇటేనా వెళ్ళేది? గురించి గుడికా? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నాకు ఒక ముఖ్యమైన పనుందిలే. అంత ముఖ్యమైన పని అక్కడే ఉంది. అవన్నీ నీకెందుకు? వేలనే ఒక అతన్ని కలవాలి. అది నేనే. చెప్పు. అది మీరేనా? నాకు కురింజి తేనె కావాలి. ఏ, నీ ఒంటికి ఏమైంది? నాకు కాదు, నీ కొడుక్కా? నాకింకా దేవుడు దయ చూపించలే. మా అయ్య కావాలి. నీ అయ్యికా? ఇప్పుడు కురింజితేనే ఎతకాలంటే ఎడారిలో ఎండమావులాగా ఉంటది. వానాకాలంలోనూ దొరుకుద్ది. వైద్యానికి అంటున్నావు, దొరికితే తెత్తాలి. కొంచెం మనసు ఎట్టండి. సరే, ఇలా చూడమ్మాయి, నీ ఊరు పేరు ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ పైన కొలుకుమలై. నా పేరు పూంగుడి. సరే, వస్తా. సరే. ఇక్కడ పూంగుడి ఇల్లు ఇట్టాగే పోతే కొండ మీద ఉంటది. అలాగయ్యా. ఏలునొచ్చాను, తేనె తెచ్చాను. అయ్యా, మీ అమ్మాయి గురించి అడిగింది. పూంగొడి అడవిలోకి వెళ్ళింది. దీనికి డబ్బు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. డబ్బు ఏమైనా పారిపోతుందా ఏంటి? ముందు మంది తీసుకోండి. లేవండి. ఇది ఎలా చెయ్యాలో చేసి చూపిస్తాను, మీరు చేసుకోండి. తోక మిరియాలు నూరి తేనెలో కలిపి నాలుగు కిందెట్టుకుని బాగా సప్పరించాలి. నోరు తెరవండి. దీన్ని పరగడపనే పళ్ళు తోముకుని ఒకసారి, పొద్దుపోయేకోసారి తినాలి. అప్పుడే నీరసం తగ్గుద్ది. 3 రోజుల్లో సటుక్కులు లేచి నడిచేస్తారు. దిగులు పడకండి, సరేనా? సరే, వస్తాను. కొండ ఎక్కడానికి వెళ్లిన 40 మంది ఒకే సమయంలో మంటల్లో చిక్కుకున్న దుర్ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కొండలు ఎక్కే ప్రయత్నం చేసేటప్పుడు ఈ దారుణమైన సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ విపత్తులో చనిపోయిన వారి వివరాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. దుర్ఘటన నుంచి తప్పించుకున్న 27 మందిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ అవ్వొచ్చని అంచనా. ఈ ఏలప్పుడు గేట్ వేసారేంది? ఎందుకు సార్ గేట్ వేసారో? టయానికి పైకెళ్ళి చేరుకోవాలి.
గేటుని కొంచెం తెరవండి. అయ్యగారు అన్ని టైం ప్రకారం వచ్చేస్తారా ఏంటి? కొంచెం అర్జెంట్ సార్, అందుకే. అర్జెంట్ ఆర్డినరీయో ఏదైనా గేటు తెరవడం కుదరదు, తెలుసు కదా. మంటల్లో 10-15 మంది కాలిపోయారు. ఎవరు పైకి వెళ్ళకూడదని కలెక్టర్ గారు ఆర్డర్. అయితే ఎప్పుడు తెరుస్తారు సార్? జనాలు పైనుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. రోజుకు 10 జీపులు పైకి వెళ్ళి రావాలి. మా పొట్ట మీద కొట్టకండి సార్. ఇది నా నిర్ణయం కాదు, కలెక్టర్ ఆర్డర్. ఆయన వచ్చి ఎప్పుడు తెరవమంటే అప్పుడు తెరుస్తాం. టూరిస్టులు పైకి ఎక్కింది కొండదారి సార్, అక్కడ పోయకుండా ఇక్కడ మూస్తే ఏం లాభం? అడిగా చూడు, ఇదే మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న వెళ్ళి కలెక్టర్ అడిగి అనుమతి తీసుకురా, నేను తెరుస్తాను. కలెక్టర్ దగ్గర ఏమయ్యా, అందరు కిందకి దిగండి. జీప్ ఇంకా ముందుకు కదలదు. అడవిలో కరెంటు పెట్టి మంటలు అంటుకునేలా చేసేది వేల పని. ఏందని అడిగితే మనల్ని ఇబ్బంది పడతారు. జీబులో వెళ్ళి చేస్తే తప్పు, నడిచెళ్ళి చేస్తే తప్పు కాదట. రండి రండి. ఓయ్ ఏంటి పనా? ఎవరో పూంగుడా, ఏంటిలో దారి తప్పొచ్చావు? తేనెకి డబ్బులు ఇచ్చేద్దామని. దానికోసం ఆ కట్టబడిన దూరం వచ్చావు? అను గేటేసరే, ఎలా వచ్చావు? అక్కడి నుండి నడిసే వస్తానా. కొండలు ఎక్కడానికి వచ్చిన కుర్రాలని మంటలు చుట్టుముట్టాయి. పిడుగుల్లో సిక్కుకున్న పిట్టల్లాగా మాడిపోయారు. అందుకే దారి మూసేశారు. మన పేదోళ్ళ బతుకుల గురించి ఎవడు పట్టించుకుంటాడు? మంటల్లో కాలు చచ్చిపోయిన చూసావా? అది ఇంకా నా కళ్ళ ముందే కదులుతాంది. కళ్ళు మూసుకుంటే కర్రకాయలనట్టు వాళ్ళు కాలిపోవడం గుర్తొస్తానే ఉంది. అందులో ఓ పిల్ల పేనం పోయినా పర్లేదు, మానం పోకూడదని గొడ్డేసి కప్పమని నన్ను ఏడుకుంది. పేనం కన్నా మానమే ముఖ్యమని అందరూ ఆ మంటల్లో కాలిపోయారు. అమ్మర్తల్లో కురించి తేనె అరుదైందని చెప్పారు, అందుకే డబ్బులు ఇచ్చేద్దాని వచ్చా. నేను వైద్యానికి ఇచ్చిన దానికి డబ్బు తీసుకోను. అట్టాగా? మేం డబ్బులు ఇకపోతే వైద్యం ఫలించదు కదా. రా లోపల కూర్చో. పర్లేదు, డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఫలితుందా? లోన కట్టాగో రానన్నావు, ఎక్కడైనా కూర్చో, నేను వెళ్ళి కషాయం తెస్తాను. మీ అయ్యకి ఎలా ఉంది? తోక మిరియాల గురించి తేని మీ అయ్యని లేపి కూర్చోబెట్టుంటదే. అవునవును మరి. ఇదిగో తాగు. ఎలా ఉంది? నేను ఎన్నో కషాయాలు కాసుకొని తాగాను, ఇంత తీగా రాలేదే. కలిపేయన్ని సరిగ్గా ఉంటే అంతా తీయగానే ఉంటది. అవునవును, అంతా కలిపేదాన్ని బట్టే ఉంటది. పెళ్ళాం పిల్లలు కనపడ్డం లేదే. ముందు పెళ్ళాం ఉండాలి, తర్వాత పిల్లలు వస్తారు. నన్ను కన్నోళ్లు పేనాలతో ఉండుంటే ఏ గంటకు తగ్గ బొంతనో కట్టేసేవారు. వాళ్ళు ఉప్పునొచ్చింది కూడా తెలవకుండా అందులోనే కొట్టుకుపోయారు. ఇప్పుడు ఒంటి కట్టెలా తిరుగుతున్నాను. వస్తాను. లోగు, చాలా సేపటి నుంచి వెళ్తూనే ఉన్నాం, ఇంకా ఎంత దూరం ఉందేంటి? ఆ వంతే వచ్చాం, ఇంకా 30 కొంత ఉంది. ఇంకేముంది, మన బెండు ఊడిపోద్ది. అందుకే ఒక సుకుమెల్లి తాగి వెళ్దాం. 2 సుకుమెల్లి అమ్మా. కూసండి అయ్యా, వేసిస్తాను. అక్కడికి వచ్చాక నేనేమి మాట్లాడను, నువ్వే మాట్లాడి ఫ్యాక్టరీ పనులకి మనుషుల్ని తీసుకుని రావాలి. అందుకేగా నేను వస్తున్నాను. ఎదుగోనయ్యా. ఇదిగోండి. అవును, కొండ మీదకి వెళ్ళి మనం ఎవరిని కలవాలి? వేలుకి చెప్పామంటే అందరిని తీసుకొస్తాడు సార్. అదిగో వస్తున్నాడే, వాడే వేలు. ఏమయ్యా వేలు, ఒకసారి ట్రావయ్యా. అయ్యా, నిన్ను చూద్దామని వస్తున్నావయ్యా. సుక్కుమల్లి తాగుతావా? నేను టీ కాఫీలు ఏవి తాగనయ్యా, కషాయం నీళ్ళే తాగుతాను. మీరెందుకు పిలిచారో చెప్పండి. కొండ మీద కొత్త కంపెనీ వస్తుంది, పనికి పనులు కావాలి, అందుకే సార్ వచ్చారు. కంపెనీనా? కొండ మీద కట్టడాలు కడుతున్నారు. ఇటుకలు మోయడానికి, సిమెంట్ మోయడానికి మనుషులు అక్కడికి కావాలి. నీ ఊరు నుంచి ఆడ మగ అందరినీ తీసుకురా. నువ్వురా, పని చెయ్యొద్దు. మనిషికి ఎంత అని వాటా ఇస్తానులే. 5కి 10కి ఎన్నాలని పని చేస్తావు? డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తావా? మట్టి తిని బతికిన అడవిలో ఉన్న పని చేసుకోవడానికే సరిపోవట్లేదు, ఇంకా మిగతా వాళ్ళ పని ఏం చేయగలం? పై యాసాలు వేసే వాళ్ళకి మీరు చెప్పేది సరిగ్గా ఉంటది, మనకది సరిపడదయ్యా. పనికి వెళ్ళాలి. వస్తానయ్యా, వస్తాను. ఎంత పొగరో చూసావా? ఇటువంటి వాళ్ళని కొండ మీద కొట్టి కిందకు తోసేయాలి. పోంగడి
కాస్త త్వరగా పని చేయవే. సరే అక్క. లక్ష్మి నీకే ఒంట్లో బాలేదు, ఎందుకే పనికొచ్చావు? ఏం చేయమంటా, ఇంట్లో సరిగ్గా ఉంటే నేనెందుకు ఈ పనికి రావటం? ఓయ్ కురించి తినే. అవునవును, నువ్వు చెప్పింది నిజమేలే. ఏ కొబ్బరి బట్ట. ఓయ్ కొబ్బరి మటన్ కాదు, కొబ్బరికాయని. ఏదో ఒక కాయలే వదిలే. ఇటేం తీసుకెళ్తున్నావు? ఇక్కడ పిల్లకి కంట్లో సమస్య అంట చెప్పారు, అందుకే కషాయం తీసుకెళ్తున్నాను. ఆ కషాయం తాగితే కళ్ళు కనిపిస్తాయా? బాగా కనిపిస్తాయే. ఇక అయినట్టే. ఇంత అందమైన పిల్ల నించుంటేనే కనపడలేదు, ఇక నీకేమిత్తే కనపడుద్ది? ఇక్కడ చక్రకేళి కాస్తాయా? ఆ గెలలు గెలలు వచ్చేస్తాయి. నీ అయ్యేలా ఉన్నాడు? ఆయనకేటి బానే ఉన్నాడు. నువ్వు కనిపిస్తే మాట్లాడతాడంట. కనిపిస్తే మాట్లాడతాను. కలిస్తే మాట్లాడడం కాదు, అడగాలి. ఏం అడగాలి? నన్నే అడగాలంటున్నా. నన్ను కట్టుకుంటావా? నీ మీద ఈగల తోవలు వాళ్ళకుండా చూసుకుంటా అంటే పెళ్ళంలా కాదు, ఈ బంగారు కొండలా. చూసుకుంటా అంటే పెళ్ళంలా కాదు, ఈ బంగారు కొండలా. ఏం చేయమంటావే, మూడోది మగ పిల్లాడు పుడతా అనుకుంటే అది కూడా ఆడపిల్ల పుట్టింది. వంశంలో ఒక్క మగ పిల్లాడు కూడా లేడు. పొంగోడి రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నావు. నిన్ను నువ్వు కొండలా చూసుకుంటానన్నది మనసులో బండలా నిలిచిపోయింది. నిన్ను కట్టుకోవడానికి ఇది చాలు. రారా వచ్చి అరటితో పట్టుకో. ఇదిగో అనుమతి నీ స్వామి. చూసావా, దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఏంటి ఉదయాన్నే వచ్చారు? పొలం పనే? లేదు లేదు, కొండ కింద చిన్న పని ఉంది. ఇట్ట రోజంతా బీడీ కలిస్తే ఒళ్ళు బాగుపడుద్దా? దాన్ని అవతల పడితే ఏమైద్దంట? పచ్చగా ఉన్న అడవి కాలిపోద్దా ఏంటి? ఎవడాడు? ఆ రోజు తేనె తెచ్చాడు కదా, అతనే. ఆడాయుడు తేనె తీసేవాడు. కుటుంబ కష్టాలు బాగా తెలుస్తాయి. ఎన్నో తేనెటీగలు కుట్టుంటాయి, ఎన్నో కష్టాలు భరించుంటాడు. రేపు పెళ్లి చూపులకు రామను. అలాగే. కోతిని మందులు అడిగితే అది చెట్టుకి కూర్చుంటదే, అటువంటి వాళ్ళనమాట వీళ్ళందరూ. మనం వీళ్ళకి అరచేతులు తేనె పెడితే ఆ చెయ్యి వెనక వైపు నాకే రకాలు. ఏంటి సార్, మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయా? కొంటడం మొదలు పెట్టారు? అవునయ్యా, ఇలా నడుస్తూ ఉంటే రెండు మోకాళ్ళలో ఉన్న రసం మొత్తం కారిపోద్ది. ఈ కొండ మీద ఉన్న వాళ్ళు అలసిపోకుండా ఎలా ఉంటున్నారో. నీళ్లు కూడా రుచిగా ఉండాలని మినరల్స్ అన్ని తీసి తాగుతున్నారు. ఔషధాలతో కూడిన నీళ్లు ప్రకృతి గాలిని పీల్చే వాళ్ళకి మోకాల నొప్పులు అంత త్వరగా ఎలా వస్తాయి? నీకు 75 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఏరోప్లేన్ లెక్కెళ్తున్నాడు. మనకి 50 ఏళ్ళు వస్తేనే ఇంటి మెట్లు ఎక్కలేకపోతున్నాం. ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా కొంచెం దూరమే సార్. ఏమయ్యా? అయ్యా, నీ పేరేంటి? వేలు అయ్యా. మీ ఊరోళ్ళందరినీ పైకి రమ్మను. అయ్యగారు అలసిపోయి ఉంటారు, నీళ్ళు తాగండి. వద్దు వద్దు, మా దగ్గరే ఉన్నాయి. ఏమయ్యూ, కొండెక్కి వచ్చేటప్పుడు పోని ప్రాణం, ఇక్కడికి వచ్చాక వీళ్ళు నీళ్ళు తాగితే పోయేటట్టుంది. అందుకే వద్దని చెప్పాను సార్. ఒక్కరిని వదలొద్దయ్యా, అందరినీ పిలవండి. ఈ ఊర్లో ఉండేది మొత్తం మీరేనా? ఇంకా ఎవరైనా ఉంటే రమ్మను. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరయ్యా, పొద్దునే పని పాటకి వెళ్ళిపోతారు. మీరు విషయం ఏంటి చెప్పండి. ఇదిగో చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తాం, బాగా వినండి.
మీకోసమే ప్రభుత్వాధికారులు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు మేము పైనే ఉన్నాంగా, ఇంకా ఏం పైన తీసుకెళ్తారు? ఆఫీసర్లు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డు రాకండి. అమ్మా చెప్పేది వినండమ్మా, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, చేతి నిండా సంపాదించాలి. అందుకే మీకు ప్రభుత్వం వసతుల గృహం ఏర్పాటు చేసింది. ఇలాంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. డబ్బు సంపాదించి ఏం చేయమంటారు? ఇట్టాగే చేతిలో 4 నోట్లుండేవి, ఉన్నట్టుండి సెలవని చెప్పేశారు. ఇలా చూడు, దీనికి దానికి ముడి అది పెట్టదు. అప్పుడండి జీప్ వచ్చే దారిని మూసేసి మమ్మల్ని తిరగబెడుతున్నారు. మీరు మాకు న్యాయం చేయట్లేదు. మంటల్లో 18 మంది చచ్చిపోవడం వల్ల ముందస్తుగా చెక్ పోస్ట్ ని మూసేసింది ప్రభుత్వం. మంటలు అంటుకున్నప్పుడు ముందుగా అక్కడికి వెళ్ళింది మేమే. మంటలు అన్నిటినీ మింగేసిందయ్యా. ఇలా చూడండి, ఒకడు సెట్టు పై నుంచి పడి చచ్చాడని సెట్లన్నీ నరికేయడానికి కత్తి పట్టుకొచ్చినట్టు అలా మాట్లాడతారేంటయ్యా? ఇది న్యాయంగా ఉందా? ఏమయ్యా, మేము కొండలు గుట్టలు ఎక్కి మీకు మంచి చేయాలని వస్తే మాతో నువ్వు ఇలాగైనా మాట్లాడేది? ఈ ఊరికి పెద్దంటే ఎవరు లేరా? అది నేనేనండి. వేలు కాసేపు ఆగు. ఈ అడవిని శుభ్రం చేయడానికి వచ్చారు. అయ్యగారు మీరు చెప్పండి. శుభ్రం చేయడానికి వచ్చావా? ఈ అడవిలో నివసించింది చాలయ్యా. ఒక్కసారి కిందకొచ్చి జీవించండి. అక్కడ మీకు ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి బ్యాంకు నుంచి లోన్లు కూడా ఇస్తున్నారు. ఉచిత బియ్యం పథకం, ఉచిత వస్త్ర పథకం, పిల్లలకు చదువులు, పని పాట అన్నింట్లోనూ మీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు మట్టిలో మట్టిలా, జంతువులతో జంతువులా జీవించింది చాలు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. అయ్యా, ఇది మట్టేనయ్యా. ఎప్పుడైనా తిని చూసారా? మా మట్టిలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. తల్లి దగ్గర పాలు తాగేమో లేదో, ఇక్కడున్న మట్టిని తినని వారంటూ మాలో ఎవరూ లేరు. ఇలాంటి ప్రదేశం నుంచి మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారా? తప్పయ్యా. ఏం తప్పుగా మాట్లాడారని? అడవి జంతువులకి, ఊరు మనుషులకి సరిగ్గానే చెప్పారు కదా. అవునయ్యా, మేం జంతువులమే. జంతువులు కిందకొస్తే మీరు పైకి తరిమేస్తున్నారు. ఇప్పుడెందుకు ఈ జంతువులు కిందకి రమ్మంటున్నారు? ఇక్కడ మాకు ఏ లోటు లేదు. చెట్టును దేవతలా పూజించేవాళ్ళం, చెట్లను నరకం. కానీ మీరు చెట్లు నరికి బల నిండా వేసుకుని వెళ్ళడం మేము చూస్తానే ఉన్నాం. చెట్టు కింద గుడిసేసుకుని బతికే మమ్మల్ని కొండల్లో కట్టడాల పనికి మనుషులు కావాలని అడిగింది మీరే. అయ్యా, మేం జంతువులమే. మమ్మల్ని కిందకి తీసుకెళ్లి బోన్లో పెట్టాలని చూడకండి. మేమంతా ఇక్కడే పడుంటాం. వదిలేయండి అయ్యా. వేలు చెప్పిన మాటలో తప్పులేదయ్యా. మాకు ఈ కోణ తప్ప వేరేది తెలవదు. వేలు తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇక్కడున్న నీరు, చెట్టు, చేమ, గాలి అన్ని ఔషధాలేనయ్యా. అవి మాకు ఏమీ కాకుండా కాపాడుతున్నాయి. ఇప్పుడు మేమంతా కొలిసే చెట్టుని కొలిసేళ్ళండి. ఎదురుగా ఏ జంతువు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయదు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇది మంచిది కాదు, అర్థం చేసుకో. మాట్లాడండి సార్, బాగా మాట్లాడండి. ప్రభుత్వం దగ్గరికి రాకుండా పోతారా ఏంటి? అప్పుడు మన దారిలో మాట్లాడదాం. సార్ బయలుదేరదాం. ఎక్కడే ఉంటే నోటుకొచ్చినట్టు వాగుతారు. వీళ్ళు మన దారికి రారయ్యా. మీరు ఆ శుభ్రం చేసే పని గురించి అధికారులతో మాట్లాడి చూస్తాను. మరి మీరు ఎటకారం. త్వరగా రండి. దండాలయ్యా. నమస్తే. నమస్తే. కూర్చోవయ్యా. అవన్నీ కింద పెట్టు. రండి, అందరూ వచ్చి కూర్చోండి. ఎవరయ్యా పెళ్లి కొడుకో? ఇలా రా. నువ్వేనా? కూర్చోండి. పొంగుడి, అందరూ వచ్చారు, రామా. ఇలా చూడవయ్యా, మీ అమ్మాయిని ఈ అబ్బాయికి చేయడం నీకు ఇష్టమేనా? ఆ కూతురికి ఇట్టమంటే నాకు ఇట్టమేనయ్యా. నీ దొంగ తిరుగుడు మాటలు కట్టి పెట్టి నీ నిర్ణయం ఏంటి చెప్పు. నాకు ఇట్టమేనయ్యా. సరే, ఏమా పొంగుడే, నువ్వెవడో చెప్పమ్మా. నాకు ఇట్టమేనయ్యా. అటనా? అయితే సరే. వేలు, రాబడికి ఏం చేస్తున్నావయ్యా? తేనె తీస్తాను. తేనె దొరకనప్పుడు దొరికిన పనికి వెళ్తుంటాను. కొద్దిగా పొలం ఉంది, ఒక ఇల్లుందయ్యా. కన్నోళ్ళు, తోడబుట్టినోళ్ళు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారయ్యా. ఆయుష్ తీరియాలందరూ పోయి ఉంటారు. పాపం నువ్వేం చేస్తావులో దానికి? ఒంటరోడివి, అదుపు ఆజ్యం లేకుండా తిరిగినావు. నీలాంటోడికి ముక్తాడు వేయటానికి పొంగుడే సరిగ్గా ఉంటది. ఇలా చూడు, ఈ తాగుడు గీగుడు ఎదవ తిరుగులో అటువంటి ఏమైనా ఉన్నాయా? తాగుడు అలవాటు లేదండి. తేనె తీయడం వల్ల బీడీ అలవాటు మాత్రం వదలట్లేదండి. సర్లే, మరి ఇంకేంటయ్యా, నేను అడగాల్సింది అడిగేశాను. మీరు కూడా అడగాల్సింది ఏదైనా ఉంటే ఇప్పుడే అడిగేయండి. సంబంధం కలిసాక ఇట్టంటోడు అట్టంటోడు అంటే కుదరదు. ఏంటి? నాకు సమ్మతమే. మీరు అబ్బాయి మంచోడే. తర్వాత పని కానివ్వండి. వాటితోనే ఏమంటదో చూద్దాం. కొండదేవతా, కొండ తల్లే, ఇదిగో వేలు, ఇలా రా. పొంగుడి రా. పడవట్లో కొండకి దండం పెట్టి ఈ దోని చంపండి. ఇలా అయిపోయిందండి. దేవత దయలేదయ్యా. మీరు మనువు చేస్తే ఇద్దరు ఒకరు పోతారు. అందుకని ఈ సంబంధం వద్దయ్యా. అందుకని నువ్వు పో. పోంగుడే, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, మేం కలవడానికి ఒక దారి చెప్పండి. ఏంటి? వేలు కా తాకవయ్యా.
వాళ్ళ నిర్ణయం చెప్పేశారు. మన ఊర్లో ఇలా జరుగుంటే మనం అమ్మాయిని ఎత్తామా? ఇవ్వం కదా. ఇద్దరం పేనానికి పేనంగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు కుదరదంటే ఎలాగయ్యా? మమ్మల్ని కలపండి స్వామి. ఆ దేవుడికి నచ్చినట్టు బతికి చూపిస్తాం. దీన్ని మీరి మనువాడిన వాళ్ళ కథలు తెలుసా? పిల్ల మేక కొట్టు కొదం అన్ని నీటిలో కొట్టుకుపోయి ఏ దిక్కు లేకుండా లక్షణాన్ని ఏడుతున్నారు. అరటి చెట్టే అది చచ్చే లోపల 2 3 వదిలేసి పోతుంది. ఎందుకంటే దాని వంశం పెరగాలి అని. నీ వంశం కూడా పెరగాలి కదా. ఈదులో వాళ్ళతో ఈరోజు పెట్టుకోవచ్చు, దేవుడితో పెట్టుకోకూడదు. నీకంటూ ఒకటి పట్టకుండా పోయి ఉంటదా? ఎక్కడో ఉంటదా? ఎల్లి ఎత్తుకోవయా, ఎలవయా, ఎల్లు. ఇక అంతే మరి. ఎవరది? ఎవరయ్యా అది? అడుగుతున్నాను కదా. ఇక నేను ఎవరితోనూ అరటితోనని చించను. కొండ మీద నుంచి దూకి నన్ను నేనే ముక్కలు ముక్కలు చేసుకుంటా. చెప్పు, నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. దయ్యాలు కూడా ఆదమర్చి నిద్రపోయే సమయంలో వచ్చావు. నీకేం భయం లేదా? తెల్లారకుండా ఇలాగే సీకటిగా ఉండిపోదనుకుంటున్నావా? కొద్దిసేపట్లో కోడి కూతది, తెల్లారుద్ది. తర్వాత తలెత్తుకుని తిరగలేము. ఈ ఊరు ఏమనుకున్నా నాకు లెక్కలేదు. నువ్వు చెప్పు. లోపలికెళ్ళు. ఈ రోజు వరకు నువ్వు నాకు ఏ మంచి చేయలేదు. ఇప్పుడు తను నన్ను నమ్ముకుని వచ్చింది. నేను నిన్నే నమ్ముకున్నాను. దారి చూపించు. ఇంతవరకు ఎప్పుడైనా నీ మాట మీరితే చెప్పు. ఇక్కడే నా నాలుగు కోసి నీకు ఇచ్చేస్తాను. దయచేసి మాకు అనుమతి ఇవ్వు తల్లి. నా కుటుంబం వర్ధిల్లాలి. నా బిడ్డని నీ సన్నిధికి తీసుకొచ్చి తలనీళ్ళెత్తాను. కొండలాగా నువ్వు వచ్చినా కొండ పైనుంచి రాయి దొర్లుకుంటూ వచ్చి పడ్డట్టుగా మనసులో దడదడగా ఉంది. మా అయ్య మాట కాదని వచ్చినా నేనే ధైర్యంగా ఉన్నా. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? అదే నా మనసుని తొలిచేస్తూ ఉంది. సొంతోళ్ళు వద్దంటే ఏంటి, దేవుడు కాదంటే ఏంటి? నీ కన్నీళ్లు తుడిచి నీకు తోడుగా ఉండడానికి నేను వచ్చాను.
నీళ్లు తాకు బాలేవు. ఎందుకలా అంటున్నావు? ఏమో తెలీదు, కంపు పడుతున్నాయి. అటు చూడవే, పులి చచ్చిపోయింది. కదా చందమామ కథ చెప్పనా? ఒక ఊళ్ళో ఒక రాజకుమారు ఉండేది. ఆ రాజకుమారికి చందమామను చూడాలని చాలా ఆశ. తేం తీయబోతున్నాను. అక్కడ కొండ పైన. అవును, ఇద్దరం వెళ్తున్నాం. సిటీ, ఇందులో బో పెట్టాను, తినేసే. ఓంగుడి, ఏంటే ఇంకా మీ ఆయన దగ్గర ముచ్చట్లో చాలేదా? త్వరగా రాయే, ఎలా అయింది? ఇదో వత్తనాక. ఏ కురించితేనా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే అర్ధరాత్రి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మా అన్న మాత్రం నిన్ను వదిలేస్తాడే ఏంటి? మీ అన్నయ్య సంపు నీకు తెలిసిందేగా. చూసుకోకుండానే ఇద్దరు పిల్లలు కన్నావా ఏంది? ఇప్పుడు మనం అక్కడికెళ్ళి తేనె తీయబోతున్నాం. ఇక్కడ కదా చెప్తాను. ఒక ఊళ్ళో గుండోదరుడు మొండోదరుడు అని ఇద్దరుండేవాళ్ళంట. వాళ్ళిద్దరికీ తినడం నిద్రపోవడం తప్ప ఇంకేమీ తెలీదు. వాళ్ళలా తింటూ తిరగడం వల్ల ఊళ్ళో పెద్ద కరువు వచ్చిందంట. కరువు రావడానికి కారణం వాళ్ళిద్దరేనని ఊళ్ళో వాళ్ళు కనిపెట్టారంట. వాళ్ళిద్దరిని పట్టుకుని కరువు పోవడానికి దారి చెప్పమని పంచాయతీలో నిలబెట్టారంట. గుండోదరుడు మొండోదరుడు వచ్చే అమావాస్యలోగా కరువు పోగొడతామని చెప్పి పంచాయతీలో మాటిచ్చారంట. బీరాలు పలికినోళ్ళు నడుస్తూనే ఉన్నారు. అలా నడిచి నాలుకెండిపోయి గొంతెండిపోయి నట్టడవిలో కళ్ళు తిరిగి పడిపోయారంట. ఎదురుగా వచ్చిన ఒక దేవత వాళ్ళ చేతికి ఒక బంగారు పెట్టిచ్చిందంట. ఊరికెళ్ళాకే పెట్టి తెరవాలన్న దేవత చెప్పిన మాట మర్చిపోయి అడవి మధ్యలోనే ఆ పెట్టిని తెరిచారంట. ఆ బంగారు పెట్టెలో ఉన్నదే ఇప్పుడు మనం ఉంటున్న ఈ కొండ. ఇందులోనే గాలి, సెలయేరు, అడవి, జంతువులు, నువ్వు, నేను అందరం ఉన్నాం. అదిగో కనపడుతుంది చూడు కొండ. అక్కడికెళ్ళి తేనె తీయబోతున్నాను. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తేనె తెస్తాను. ఏంటమ్మా? నా కూతురు మాట్లాడేలా చెయ్యని ఆ దేవతను అడిగాను. అందుకు ఆ దేవత ఈ గొంతు తేనెలా ఉంటుందని, అది తను మాత్రమే వినాలని, ఇంకెవరూ వినకూడదని తన దగ్గరే ఉంచేసుకుంది. ఆ దేవత రోజూ నీ గొంతుని వింటూనే ఉందమ్మా. నిజంగానే చెప్తున్నానమ్మా. నేను వెళ్ళి తేనె తెస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. ఏమే, నిన్న మీ ఆయన కండలు తెచ్చినట్టున్నాడు. తెచ్చినట్టేలే. అరే
అయ్యో అలా పడిపోయిందేంటి? ఏమైంది దీనికి? ఏమైందో చూడండి. ఏమైంది? అర్థం కావట్లేదు. ఉంగడి చూడవే. ఇటు చూడవే. ఏమై ఉంటది? నీళ్ళు తాగు. ఉంగడి కళ్ళు తెరిచి చూడవే. లేవే. ఏమైంది నీకు? ఏమైంది? సర్లే లే 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 లే. మెల్లగా లే. ఏం తినలేదో ఏంటో. ఏమైనా తినేసి వచ్చావా? ఏమైందే? కడుపులో నొప్పిగా ఉందా? కడుపు నొప్పి సర్లే పెడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను జీతం తీసుకొస్తాను. యాక ఏదైనా విశేషం అంటావా? అదే అనుకున్నానే, కానీ అలాంటిదేం లేదు. పెద్ద వయసేం కాదుగా, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయిందంట? ఎప్పుడు బాగానే హుషారుగా ఉండేది, ఏంటో ఈ రోజు ఇట్లా పడిపోయింది. వేలు పనికెళ్ళిన చోట మీ భార్య సొర తప్పి పడిపోయిందంట, వెళ్ళి చూడు. ఏమనున్నావు? త్వరగా వెళ్ళు. పొంగుడి ఏమైంది? పడిపోయావంట? పెడుతుంది. ఎందుకు నొప్పి పెడుతోంది? తెలీదు. వెళ్ళేటప్పుడు బానే వెళ్ళావుగా. గిరిగిరిమంటుందా? నొప్పిగా ఉందా? సరే కషాయం తెత్తాను, సరైపోద్ది. పర్వాలేదు. తిన్నావా? లే తాగు. పద ఒకసారి వైద్యుని చూసొద్దాం. ఇదిగో పాపకి బట్టలు మార్చు. రావయ్యా వేలు. నమస్కారం అయ్యా. కుటుంబంతో వచ్చావేంటి? నా పెళ్ళానికి ఒంట్లో బాలేదయ్యా. గుడికా? ఏమైందమ్మా? పొట్ట నొప్పిగా ఉందంట. కడుపు నొప్పా? రామ్మా, ఏంటో చూద్దాం రా. నయమైపోద్ది. కూర్చోమ్మా, చేయి చూపించు. నువ్వు బయటికి వెళ్ళి కూర్చోమ్మా, వేలుకి మందిసి పంపుతా. వేలు, నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకైనా టౌన్ ఆసుపత్రిలో చూపించు. అయ్యా ఏం కాదు కదా. భయపడడానికి ఏం లేదులే, రోగాన్ని కనిపెట్టలేకపోయాను. నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఆసుపత్రిలో చూపించు. అలాగే అయ్యా. పర్లేదులే, నువ్వు వెళ్ళు. దేవుడా, నొప్పి. కావట్లా. లేవయ్యా, కడుపు నొప్పి భరించలేకపోతున్నా. ఈ అర్ధరాత్రి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? ఈ రాత్రికి ఎలాగోలా తట్టుకో, పొద్దున్నే ఆసుపత్రికి వెళ్దాం. కొంచెం ఓర్చుకో. ఇదిగో నీళ్ళు తాగు. అలా పడుకో. సరే
వస్తామని చెప్పినా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళే వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు అనుకుని వెళ్ళుంటారు. ఓయ్ జాగ్రత్తగా ఎక్కమ్మా. కథ సరి కూర్చో. పదండి పదండి. నమస్కారం అయ్యా. రావయ్యా వేలు, నీ ఆరోగ్యానికి ఏమైంది? నాకేం కాదండి, మా ఆవిడికే. ఏమైంది? రామ్మా ఇక్కడ కూర్చో. ఏం తిన్నావు? ఏం తెలియదు. ఊపిరి గట్టిగా పీల్చి వదులు. ఇంకోసారి తిరుగు. గట్టిగా ఊపిరి పీల్చి వదులు. అక్కడ పడుకోమ్మా. చైతి, పెడుతుంది. ఇక్కడ నొప్పిగా ఉందా? వచ్చి కూర్చో. హలో, ఇది మామూలు కడుపు నొప్పిలా లేదు. ఏమంటున్నారయ్యా? పెద్ద ఆసుపత్రికి వెళ్ళు. అక్కడ నా ఫ్రెండే చీఫ్ డాక్టర్ గా ఉంటున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి సీటీవు అన్ని వాడే చూసుకుంటాడు. నువ్వేం భయపడకో, అన్ని సర్దుకుంటాలే. చూపించుకుంటా. సరే. నమస్కారం అయ్యా. డాక్టర్ గారు పంపించారు. బీపీ చెక్ ఓకే చేయమ్మా. సార్. డాక్టర్ మీకు తెలుసా? అవునయ్యా. చేయి చూపించు. నీదే ఊరు? కురింజికుడండి. ఆ కొండ మీద ఉన్న గ్రామమా? అదేనయ్యా. అక్కడికి మెడికల్ క్యాంపుకి వస్తారే? ఎప్పుడోగా వస్తారయ్యా. అలాగా? నార్మల్ గానే ఉంది డాక్టర్. ఇక్కడ కూర్చోమ్మా. తిరుగు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందా, ఆకుండా నొప్పి వస్తుందా అమ్మా? ఆకుండా నొప్పి పెడుతుంది. 3 పూటలో సరిగ్గా తింటున్నావా? సరిగ్గా తిందయ్యా, అదొక్కటేనయ్యా లోటు. బెడ్ లో పడుకోపెట్టమ్మా. సరే డాక్టర్. నొప్పిగా ఉందా? ఇక్కడ లేదు. ఇప్పుడు నొప్పి పెడుతుంది. కూర్చో. వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి తీసుకురా చూద్దాం. తనకి భయపడేలాగా ఏం లేదు కదండి? అదేమీ లేదయ్యా, కడుపులో ఏదో చిన్న పుండు ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి స్కాన్ తీసుకురా చూద్దాం. త్వరగా రండి. స్కానా? అవునయ్యా. ఎవరు? కురింజికుడి. కురింజికుడినా? స్కాన్ ఇప్పుడు తీయలేము, మిషన్ రిపేర్ గా ఉంది. సరవడానికి 2-3 రోజులు పడుతుంది. ఓ పని చెయ్యి, నువ్వు రైట్ సైడ్ వెళ్ళావనుకో వెనక్ గేట్ వస్తుంది. అలా రైట్ తీసుకున్నావు అనుకో మూర్తి స్కాన్ అని ఉంటుంది. ఏ సెంటర్? మూర్తి స్కాన్. అక్కడికి వెళ్ళి గణపతి చెప్పానని చెప్పి తీసుకో. వెళ్ళు. అలాగేనయ్యా. 7,000 అవుతుందయ్యా. డాక్టర్ కాంట్రాస్ట్ రాసిచ్చారు. అంటే ఏంటయ్యా? 7,000. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. లేదా? అయితే నేను కూడా స్కాన్ తీసి ఇవ్వను. కడుపు నొప్పితో మెలి తిరిగిపోతుంది. డాక్టర్ ఉచితంగా ఫోటో తీస్తారని చెప్పారు. తీయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. నీ పిల్లానికి ఉచితంగా స్కాన్ తీస్తే నా బతికేం కాను. ముందు వెళ్ళవయ్యా. సరే, నిన్ను స్కాన్ తీయమని ఎవరు పంపించారు? ఆయనేనయ్యా. ఆయన పేరేంటంటే గణపతి అయ్యా. ఆ వెదవ దగ్గరికి వెళ్ళి ఉచితంగా స్కాన్ తీయించుకో. వెళ్ళు, ముందు వెళ్ళవయ్యా. టోకన్ నంబర్ 7 రామా. డబ్బులు ఎంత ఉన్నాయేటి? లేవయ్యా. మిషన్ రిపేరు రేపు డబ్బులతో రా. ఎల్లమ్మా ఎల్లమ్మా. అక్కడికి వెళ్తే డబ్బులు అడుగుతున్నారయ్యా. అంత డబ్బులు లేదయ్యా. డాక్టర్ ఏమో ఇక్కడ తీయమన్నారు, మీరు మిషన్ రిపేర్ అంటున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నామయ్యా, కొంచెం దయ చూపించండి అయ్యా. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు లేకుండా పని జరగదు. బిల్లలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో అడిగావా డాక్టర్ గారినే? డబ్బులు ఎక్కడ దాచుకున్నాడు? ఇవ్వు, పిల్లానికి లెక్కలు చూడకూడదు. రిసిప్ట్ ఇవ్వు. ఏది? దాన్ని ఇవ్వు, నేను తీసుకొస్తాలే. పట్టుకో. పద పద. ఏమా, అక్కడికి వెళ్ళి కూర్చో.
పాపని తీసుకుని బయటికి వెళ్ళు, తన స్కాన్ తీసుకొస్తుంది. రాశారా? ఏం చెప్పారు? కూర్చో, పిల్లకి పాలు పట్టించేస్తాను. సరే. అయ్యా నమస్కారం అయ్యా. రావిలో ఏం నా పెళ్ళానికి కడుపు నొప్పి వచ్చి మెలితిరిగి పడిపోయింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. కొండ వైద్యం వదిలేసి టౌన్ ఆసుపత్రికి వచ్చినావు, ఇది నీకు మంచిదా? అంత పెద్ద కొండలో లేని మూలికలు ఈ సిమెంట్ కట్టడాలు ఉన్నాయా? ఇట్లాంటి చోటుకి రాకూడదయ్యా. ఇట్లాంటి చోటుకు వస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, పక్షవాతం వచ్చి మాట పడిపోతాయి. నేనిచ్చే మందు నువ్వు మండలం వాడావంటే కడుపులోని రోగం బయటకు వచ్చి పారిపోతే తెలుసుకో. కడుపు లోపల ఏదో పుండుందని చెప్తున్నారు డాక్టర్. నీకు టౌన్ ఆసుపత్రి మీద దృష్టి బాగా పడిపోనాది. వెనకాలే శవాల గది ఉంది, ఎందుకు అనుకుంటున్నావు? వచ్చిన వాళ్ళని శవాలు చేసి అక్కడ పడుకోబెట్టడానికి. నువ్వు పుంగుని తీసుకురావయ్యా, రోగాన్ని నయం చేసి ఉక్కు ముక్కలా తయారు చేస్తాను. ఏంటి ఓ డాక్టర్? షీస్ ఆల్మోస్ట్ డెడ్. పెడుతుందా? భయపడకు, ఆసుపత్రికి వెళ్దాం. లే, వచ్చుకో వెళ్ళిపోదాం. ఆరోగ్యం జాగ్రత్త. అయ్యా, నా పెళ్ళం చావు బతుకుల్లో ఉందయ్యా. ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? బుద్ధుందా? ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? అయ్యా, నీకేంటి, నీ పెళ్ళం చచ్చిపోతే నువ్వు మళ్ళీ కొత్త లూడు అయిపోతావు. అలా అనకండి అయ్యా, నన్ను నమ్ముకుని వచ్చిందయ్యా, అది లేకపోతే నేను లేనయ్యా. నువ్వు చేసిన పనికి మరి నిన్నేమనాలి? కొండ మీద వేయించడం ఏదో మందుందన్నాడయ్యా, అందుకే తీసుకెళ్లానయ్యా. వెళ్ళి నీ పెళ్ళాన్ని అక్కడే పాతి పెట్టాల్సిందే కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? తప్పేనయ్యా, మీ చెప్పు తీసి నన్ను కొట్టయ్యా, మరిస్తాను. ఏడవకమ్మా, అది లాగివు. ఏం లేదు. నీ పెళ్ళాం పేరేంటి? పూంగొడి. వయసు? 26. ఈ చీటీని ఎడం వైపు తిరిగితే ఒకడు ఉంటాడు, వాడి దగ్గర అడ్మిషన్ వేస్తాయ్యా. నా పెళ్ళానికి ఏం కాదు కదా, బతుకుద్ది కదా. ఏం లేదయ్యా, భయపడకుండా వెళ్ళు. త్వరగా రండి అయ్యా, అరసైంది.
ఏమయ్యా త్వరగా అడ్మిషన్ వేయ్యా. సిస్టర్ ఇలా రండి. 8వ నెంబర్ బెడ్ వరకు మమ్మల్ని తీసుకెళ్ళండి. చూస్తే ఎలా అనిపిస్తుందయ్యా? ప్రొద్దుటి నుంచి ఇక్కడ నిలబడి ఉన్నాం. మా పరిస్థితి అసలు ఆలోచించమను. ఏమన్నా మీకు వేళాకోళంగా ఉందా? మాకేమన్నా 2 ప్రాణాలు ఇదిగో, 2 ప్రాణాలు 3 ప్రాణాలు చట్టం మాట్లాడకూడదు. పొద్దు నుంచి నేను కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. పల్లికి ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి బెడ్ ఇస్తున్నావు. మేమేమన్నా నీ కళ్ళకి పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? నా దగ్గర అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఎవరికి బెడ్ లేదో బయలుదేరిపోయి. నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసులే. ఇదేనా నీ ఎబ్బగట్టి ఆసుపత్రి? నమస్కారం అయ్యా. నీకేం కావాలి? ఎప్పుడు ఇంతే. డాక్టర్ గారు పంపించారు. నొప్పితో నిలబడలేకపోతుంది. కొంచెం దయ చూపించండి స్వామి. డాక్టర్ చెప్తా నాకేంట్రా? ఆయనే వచ్చి ఒక బెడ్ వేయమని చెప్పు. 2 వైపుల విశ్రాంతితో విసురుకోమని చెప్పు. వచ్చాడు. ఓవా. హలో నువ్వా? ఇలాగే చేస్తూ ఉంటాడు. వీడికి డబ్బులు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని అసలు ఇక్కడే పట్టించుకోరు. ఉండు, డాక్టర్ని కలిసి వస్తాను. పెట్టలేదంటున్నారు. ఏం చేయమంటావు? అయ్యా. ఏంటి అడ్మిషన్ వేసావా? లేదయ్యా, కుదరదన్నారు. 5కి 10కి ఎంగిలాకులు నాకుతాడు అత్తవా. చీటీ చూపించావా? ఈ సీటీని అతను చూడను కూడా లేదయ్యా. ఏమా నర్స్, సార్ ఆ ఎదవకి నేను చెప్పానని చెప్పి ఇతని పెళ్ళడానికి అడ్మిషన్ ఓకే వేయించు. సార్. వెళ్ళవయ్యా. సరేనయ్యా. వేస్తాడు. పదండి. ఇలా కూర్చో. ఎంతసేపు నిలబడతాం? ఏమయ్యో డాక్టర్ రికమెండేషన్. అడ్మిషన్ త్వరగా వెయ్యి. ఈ డాక్టర్ ఒకడు డబ్బులు లేనడు కూడా రికమెండ్ చేస్తూ ఉంటాడు. ఏమయ్యా, డాక్టర్ రికమెండేషన్ చెప్పొచ్చు కదా, ప్రూఫ్ ఇవ్వు. అంటే నువ్వే అంటానికి సాక్ష్యం. మాకు ఆ దేవుడు చెట్టే సాక్షి. అది అడగట్లేదయ్యా. ఆధార్ కార్డు ఉందా? ఉందండి. తర్వాత కాల్ ఆ చేస్తాను. అడవే మాకు ఆధారం. అయ్యో ఏంట్రా బాబు, నీతో పడలేకపోతున్నా. రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. నీ భార్య పేరేనా నీకు తెలుసా? తెలుసు, పూంగొడి. వయసు 26. అడ్మిషన్ వేస్తాను. బెడ్ లేదు, చాపే ఉంది. చాపేసి పడుకోబెట్టు. అయ్యా, దయచేసి మమ్మల్ని ఏరు చేసి చూడకండి అయ్యా. బెడ్లుంటే ఇవ్వనా ఏంది? ఒక రాజకీయ నాయకుడు వచ్చి గుండె నొప్పని పడుకున్నాడు. వాళ్ళతో పాటు 4 రోజు పడుకున్నారు. వాళ్ళు ఆసుపత్రినే పార్టీ ఆఫీస్ గా మార్చేశారు. వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తే ప్రైవేట్ ఆసుపత్రికి పోతారు. అదే పదవికి ఏదైనా ఆపద వచ్చిందనుకో వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పడుకుంటారు. వాళ్ళు వెళ్ళాక మీకు బెడ్ ఇస్తాను. సరేనయ్యా. ఇదిగోమ్మా. పేషెంట్ ఎవరు? వార్డు మొత్తం ఫుల్ గా ఉంది. ఖాళీ అవడానికి 2 రోజులు పట్టుద్ది. పర్లేదా? సిస్టర్ న్యూ అడ్మిషన్. ఫుల్గా ఉంది సిస్టర్. చాప్ మీద పడుకోబెట్టండి. సరే పడుకోబెట్టు, నేను వెళ్ళి టిప్స్ తీసుకొస్తాను. రండి. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు కూడా కూర్చో. ఏది చేయి చూపించు. తిన్నగా పెట్టమ్మా. అమ్మా అడ్మిషన్ వేశారా? వేసే డాక్టర్. అతన్ని నా దగ్గరికి రమ్మను. అలాగే డాక్టర్. డాక్టర్ ఆయన వచ్చారు. రావయ్యా. చేర్పించావా? చేర్చానయ్యా. సరే, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఉందా నీ దగ్గర? ఏంటయ్యా? చిన్నదిగా ఒక కార్డు ఇచ్చుంటారు గవర్నమెంట్ లో, ఆరోగ్యశ్రీ అని. అలాంటిదేమీ ఇవ్వలేదయ్యా. నీ పెళ్ళానికి వైద్యం చేయడానికి కావాలిగా. ఎందుకంటే వచ్చిన వ్యాధి చాలా పెద్ద వ్యాధి అయ్యా. ఆపరేషన్, ఐసీయూ అని చాలా ఖర్చులున్నాయ్యా. కార్డు ఉందంటే నా హాస్పిటల్లో జాయిన్ చేసుకుని కాపాడేస్తాను. పొట్టని ఫోటో తీయాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఇక్కడ చేతిలో ఉన్న డబ్బులు లాక్కుని ఫోటోలు తీస్తున్నారు. ఇలా అక్కడికి ఇక్కడికని తిప్పారు. ఇప్పుడు కొత్తగా పై వైద్యం, కింద వైద్యం అంటున్నారు. నీరసంతో నొప్పులు పడుతున్న పిల్లని ఇలా బాధ పెడుతున్నారే, ఇది మీకే న్యాయంగా ఉందా? ఏమయ్యా, చూడ్డానికి గుర్రం గాడిద ఒకేలా ఉంటుంది, కానీ గుర్రం గాడిద ఒకటైపోతుందా? అదిగో అది నర్సు, అది సూదేస్తుంది, నేను సూదేస్తాను. అందుకని ఇద్దరం ఒకటైపోతావా? నా దగ్గరే వాదిస్తున్నావు. నీ పెళ్ళం చాప మీద ఉండనే. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. చూస్తే జాలిస్తుంది డాక్టర్. ఎమర్జెన్సీ అని రాసిస్తే వెంటనే కార్డు ఇచ్చేస్తారు డాక్టర్. వాడు బాగా పొగరు పట్టినాడు. వాడే ఎక్కడన్నా తిరిగి కార్డు తీసుకురానే. నువ్వు వెళ్ళి నీ పని చూడు.
అడవిలోంచి వచ్చాడని జాలి పడితే మాటలు చూడు ఎలా ఉన్నాయో. చూడండి, ఉన్న డాక్టర్స్ లో ఆయన ఒక్క ఆయనే మంచి డాక్టర్. ఆయనతో మీరు ఇలా మాట్లాడొచ్చా? ఆయన హాస్పిటల్ నుంచి నీ భార్యకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నారు, అదే చెడగొట్టుకున్నాం. అలాగే సార్. ఈ మందులు వెంగళకి చచ్చిపోతున్నానయ్యా, మందులు మార్చేవాళ్ళయ్యా. అమ్మా, వైద్యం అంటే ఇక్కడ ఎవరి దగ్గర దొరుకుద్ది? అది ఇక్కడ దొరకదు. నువ్వు వెళ్ళి విలేజ్ ఆఫీస్ లో తీసుకో. అది ఎక్కడుంది? మీ ఊరు పక్కన వీరవండిలో ఉంటుంది. సరే. మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు, సరేనా? నేను ఇక్కడికి వచ్చి 4 రోజులైంది. అసలు మీరు ఏం చేస్తున్నారు? సీనియర్ మిమ్మల్ని డిశ్చార్జ్ అవుద్దని చెప్పారు. అలా వస్తే పెండింగ్ కేసులో మళ్ళీ లోపలికి వెళ్తారు. అందుకని కొన్ని రోజుల దాకా ఇక్కడే ఉండమన్నారు. ఇదే కథ మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. మీకు వేరే దారి కనపడడం లేదా? తిన్నావా అయ్యా? లేదు. కడుపు ఎండ పెట్టుకోకయ్యా, ఒళ్ళు పాడవద్దే. ఏదో ఒకటి కడుపులో వేసుకో. నాకేమీ కాదు, నీతోనే ఆ దేవుడు ఆడుకుంటున్నాడు. అంత పెద్ద తప్పు ఏం చేశాం? 2 మనసులు కలిసి కాపురం చేయడం తప్ప? అది వదిలే, దేవుడు పిలిస్తే వెళ్ళక తప్పదులే. దేవుణ్ణి ఎదిరించి నిలబడగలమా చెప్పు? అలా మాట్లాడకు. ఒక మాట ధైర్యం ఎత్తుది, ఒకటి ప్రాణం తీస్తుంది. చెట్లపైకి ఎక్కి దిగుతున్నానంటే నువ్వున్నావన్న ధైర్యంతోనే. నిప్పన్నంత మాత్రాన నోరు కాలిపోద్దా? అడవిలోని జీవాలకు గాని చెట్లకు గాని ఏ హాని చెయ్యని మనకి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. వైద్యం అట్ట తీసుకొస్తే నీకు నయమైపోద్దంట. వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎలాగైనా అట్టను తీసుకురా, నాకు నయమయ్యకి వెళ్ళిపోదాం. అయ్యో దండాలయ్యా. అయ్యా, నా కొడుకులు కోడళ్ళ మాట విని నాకు మంచినీళ్ళు కూడా పోయడం లేదయ్యా. నేను కూడా నా పెళ్ళ మాటే వింటున్నానయ్యా. ముసలానా, పిల్లలుంటే ప్రభుత్వం నుంచి నీకు పెన్షన్ దొరకదు. పిల్లలు చచ్చిపోయారనుకు నాకు సంతకం పెట్టండి అయ్యా. మన ఊళ్ళో యువతులందరూ అనాథని పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు. నువ్వు తీసుకోవడంలో తప్పే ఉంది, తీసుకో. ఇదిగో తీసుకో. నమస్కారం అయ్యా. వస్తానయ్యా. నమస్కారం అయ్యా. వెళ్దాం పదవయ్యా. అయ్యా, అయ్యా భిక్ష వేయండి అయ్యా. మన వెనకే ఒకటి తిరుగుతున్నాడు, చూడడానికి చాలేదు. వాడు ఆఫీస్కి వచ్చినప్పుడే చూశాను, నువ్వు మూసుకుంటురా. అమ్మా 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 అమ్మా, అయ్యగారు ఎప్పుడు వస్తారు? 2:30కి వస్తారయ్యా. ఏంటది? రైల్వే స్టేషన్ అమ్ముతున్నారా? అది కొనుక్కుని ఏం చేస్తారు? పార్లమెంట్ నమ్మితే చెప్పు, కొనుక్కుందాం. ఏమా, అరుణాచలం డెత్ సర్టిఫికేట్ రెడీ అయిపోయిందమ్మా? రెడీ అయింది సార్. ఎవరక్క అతను? టిక్ టాక్ వేస్తూ చచ్చిపోయాడా? అయ్యా, ఏంటి? పెళ్ళానికి బాలేదయ్యా. పెళ్ళానికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వైద్యం అట్ట తీసుకోవాలయ్యా. కొండ మొత్తం మాది, స్వచ్ఛమైన గాలి నీరు ఉన్నవన్నీ ఔషధాలని ఆ రోజు తెగ మాట్లాడావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి వెళ్లి ఆ గాలినే వైద్యం చేయమను. కొండెక్కి వచ్చిన వాళ్ళని అవమానించింది నువ్వే కదా. ప్రభుత్వం ఇంటి వసతులు, విద్యుత్ వసతులు అన్ని మీకు అందించినా కూడా మీకు కృతజ్ఞత లేదు. ప్రూఫ్ ఉందా? అంటే ముందెళ్ళి అదంటే తెలుసుకుని ఇక్కడికి రా. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఇక్కడికి వచ్చి అయ్యగారిని ఇసుకించుకో. ఎల్లు, వెళ్ళమంటుంటే పైలట్ ఇవ్వు. చెప్తున్నాగా, అయ్యగారు ఏం చెప్పారో అవి తీసుకురా. ఎల్లు. ఇదిగో తమ్ముడు, ఇలా రా. రావయ్యా. కూర్చో.
కూర్చోవయ్యా. ఎందుకు ఎడుతున్నా? చూడు, ఇక్కడ కూర్చొని 6 నెలల పాటు ఏడ్చినా నీ కన్నీళ్లు తోడడానికి ఏ ఒక్కడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ కన్నీళ్ళు తుడుచుకోవడానికి టైం లేదు. టీ తాగుతావా? బెచ్చం అడిగాడా? చచ్చా, లంచం అడిగాడా? నేనేమన్నా మాట్లాడితే అడుక్కునేవాడు రాజకీయాలు మాట్లాడుతున్నాడు అంటారు. లేదు, మరి నా పెళ్ళానికి ఒంట్లో బాలేదు, ఆసుపత్రిలో చేరితే వైద్యం అట్టు అడుగుతున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటారు చూడు, ఆ ఆరోగ్యశ్రీనే. కొత్త తీసుకోవాలా? అవునయ్యా. దీనికోసం ఎడుతూ కూర్చోవాలా? ఆధారు, రేషన్ కార్డు ఇవ్వు. విఈఓ ఆఫీస్ కిటికీలో పడేస్తే వాళ్లే ఇచ్చేస్తారు. నా దగ్గర ఏమీ లేవయ్యా. ఏంటన్నా? ఆధార్ లేదా? ఆధార్ లేదంటే ఆధారం లేనట్టే. యు ఆర్ ఏ యాంటీ ఇండియన్. నువ్వు ఈ దేశానికి చెందినోడివి కాదు, యు ఆర్ ఏ ఫారినర్. ఆధార్ అంటే ఏంటయ్యా? నువ్వు భారతీయుడివి అనడానికి అదొక సాక్ష్యం. నీ పేరు? వేలు. ఏ ఉపయోగం లేదు. నెంబర్స్ చెప్పి పిలిస్తే మనం పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడాలి. ముందు దారి పక్కన ఉన్న సెట్లకి నెంబర్లు వేశారు, ఇప్పుడు మనుషులకేడు మొదలెట్టారు. ముందు ఆధార్ తీయాలి. పదా లేసిరా. ఓకే, మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, దాంతో ప్రింట్అవుట్ తీసుకోండి. రామా, యాంటీ ఇండియన్ గా ఉన్న వీడిని ఆంటీ మీరే ఇండియన్స్ చెయ్యాలి. ఏంటి వాగుతున్నావు? ఏం కావాలి మీకు? తమ్ముడికి ఆధార్ తీయాలంటున్నా. మేడం, నాకిచ్చినట్టు ఫ్యాన్సీ నెంబర్ ఇయ్యండి. ప్రూఫ్ ఏదైనా ఉందా? మేడం, దేనికైనా ఆధార్ ప్రూఫ్ గా అడుగుతారు, మీరు ఆధార్కే ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ వచ్చి 10 సంవత్సరాలే అవుతుంది. అంతకు ముందు ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఉంటుందిగా, అందులో ఏదో ఒకటి ఇవ్వు. పాస్పోర్ట్ ఉందా? ఎప్పుడైనా ఓటేసావా? జనాభా లెక్కలకు వచ్చారు, ఆ తర్వాత ఎవరో కన్నెత్తి కూడా చూడలేదు. సరే వదిలే, మీ సోదరులు ఎవరైనా చేసి ఉంటారు. నాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరయ్యా. రే, ఎవడిని ఓటేశాడో ఆడిని అయ్యకు పుట్టుంటాడు అంటున్నా. మేడం, మీరు అడిగేది ఏది తమ్ముడి దగ్గర లేవు, కానీ ఆధార్ కావాలి. దానికి ఏం చేయాలో చెప్పండి. ఎవరైనా అధికారులుంటే తహసీల్దార్, విఓఓ, కలెక్టర్ ఇలాంటి అధికారుల దగ్గర ఈయన ఇక్కడే ఉంటున్నారని లెటర్ తీసుకురండి. అప్పుడు ఆధార్ కార్డు ఇస్తాను, సరేనా? లెటర్తోనే వస్తాం మేడం. పదవయ్యా, వెళ్దాం. నీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదా? కొండపైన ఉంటే ఇవ్వడం కుదరదు, కొండకెందుకు వస్తే ఇస్తామని చెప్పారయ్యా. ప్రభుత్వం ఏదో ఒకటి ఇస్తుందంటే మన దగ్గర నుంచి ఏదో తీసుకుంటారు. సరే, నీ దగ్గర డబ్బులుంటే తీసుకురా, కార్డు తీసుకుందాం. అయ్యా, అంతా ఉచితం అని చెప్పారయ్యా. అవును, ఉచితమే, కానీ నీకు నాకు కాదు, పై అధికారులకి. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదయ్యా. అర్థం కాకపోతే వదిలే, అందువల్లే నువ్వు మంచోడుగా బతుకుతున్నావు. సరేనయ్యా, నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. ఇప్పుడు వెళ్తే నేను త్వరగా రాగలుగుతాను. వచ్చేటప్పుడు తేనెతోటి రా. సరే అమ్మా. చేతిలో డబ్బులు ఏవైనా ఉన్నాయా? పని పాట లేకుండా ఇక్కడ పడున్నాం కదా. ఉన్నాయి. నువ్వు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్ని పోగు చేసి ఒక డబ్బాలో దాచిపెట్టాను, కావాల్సి వస్తే తీసుకో. సరే, నేను ఇంటికి వెళ్తానమ్మా. సరేనా? ఏ ఆడదైనా పెళ్ళయ్యాక మొగుణ్ణి కొంగుని ముడేసుకుంటది, కాని నిన్ను నా ప్రాణంతో ముడేసుకున్నానయ్యా.
నన్ను కాపాడు తల్లి. పాలు, బ్రెడ్. పాపా, గిన్నెది? ఏ బెడ్? అదా, తాగి జగ్గు మళ్ళీ తీసుకురా. పాలు, బ్రెడ్. దొరుకుద్ది కదయ్యా. చూడు వేలు, ఎప్పుడు మనిషి బుర్రకే అంటే తెలివితేటలకు మాత్రమే తల ఉంచాలి. నువ్వు వెళ్లి తహసీల్దార్ కాళ్ళ మీద అడు. ఎందుకంటే దేవుడాడికి బుర్రని కాళ్ళునే ఎట్టాడు. అర్థమైందా? అయ్యా దండాలయ్యా. పైకిలేవయ్యా. శుభకరణకి వెళ్తామంటే ఎదురుగా వచ్చిన పిల్ల అడ్డుపడతావేంటి? ఇక వెళ్ళిన పని అయినట్టే. అయ్యా నీ సంతకమేనయ్యా, ఒక పిల్ల బతుకుని బాగు చేస్తుంది. నా పెళ్ళాన్ని మీరే కాపాడాలయ్యా. మీరేం చెప్పినా ఇంటానయ్యా. ఆధార్ తీసుకోవడానికి దారి చూపించండి అయ్యా. మీరేనయ్యా నాకు అడ్రస్. సంతకం పెట్టాలనుకున్నప్పుడల్లా వేళ్లకి గోరు చుట్టూ వచ్చినట్టు నొప్పితో వేళ్లన్నీ అల్లాడిపోతుంటాయి. అమ్మా, అయ్యగారితో చెప్పి నా కుటుంబం చెదిరిపోకుండా కాపాడండి. ఏమండి, చూస్తే జాలేస్తుందండి. సంతకమే కదా పాపం, చెయ్యండి. ఆడ అమాయకమైన ముఖాన్ని చూసి మోసపోకు. ఇదే గనక కొండ ప్రాంతం అంటే ఈ మాటలతో బెదిరించేవాడు. ఆఫీస్కి వచ్చి కలవయ్యా. అలాగయ్యా. ఏంటిది? తేనయ్యా. ఇవ్వు. ఇదిగోండయ్యా. తప్పుకో. అలాగేనయ్యా. వీడంత తొందరగా ఒప్పుకోడు. పెళ్ళం చెప్పేసిందిగా, ఇక చెయ్యాల్సిందే. మన పని అయిపోతుంది రా. ఏమయ్యా సార్, దీన్ని మెయిల్ పంపించు. అలాగే సార్. పేరేమన్నావు? వేలయ్యా. వయసు? 33 అయ్యా. ఊరు? కురించికుడి. యో, అది ఊరే కాదు, కొండ ప్రాంతం అయ్యా. అక్కడికి వెళ్లి మీరు నివసిస్తూ మీరు చేసే పనులు చూసి తట్టుకోలేకపోతున్నామయ్యా. మీ నాయన పేరేంటి? మాడసామయ్యా. ఇదిగో వీటి మీద సంతకం పెట్టు. ఇదిగో సంతకం తీసుకో. అలాగే సార్. వాటి మీద ఏం రాసిందంటే, నేను నా చుట్టూ ఉన్నవాళ్లు ఆ కొండ పైన జీవించం. ప్రభుత్వం మాకిచ్చే చోటనే నివసిస్తాం. ఆ కొండ మీద ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ పని నేను చేయలేకపోతే నా మీద ఎటువంటి చర్యను తీసుకోవచ్చునని అందులో రాసి ఉంది. వాటి మీద సంతకం చేసి లెటర్ తీసుకుని వెళ్ళవయ్యా. ఆధార్లో ఆ కొండ మీద ఉంటున్నట్టు రాదు, కింద ఊర్లో ఉన్నట్టుగానే అందులో వస్తది. ఊరి పెద్ద నడకుండా నేను ఇలా చేయకూడదయ్యా. ఆ రోజు కొండ మీద మీ ఊరి పెద్ద అనుమతి తీసుకుని నాతో మాట్లాడావు. ఆ కొండకి అధికారిలాగా నువ్వు మాట్లాడావు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా మీ ఊరి పెద్ద? మర్యాదగా సంతకం పెట్టు, లేదంటే మీ ఊరి పెద్దని తీసుకొచ్చి నీ పెళ్ళానికి వైద్యం చేయించుకో. పో బయటికి. బయటికి పోరా, చిరాకు తెప్పిస్తుంటా. ఏంటి లెటర్ ఎక్కడా? కొండ మీద ఉండకూడదని రాసిమ్మంటున్నారయ్యా. సంతకం అడిగితే ఎట్టచ్చు కదా. నీ ఆస్తినా రాసిమ్మన్నారు. కొండ నా ఆస్తే కదయ్యా, దాన్ని అడిగితే ఎలా రాసిమ్మంటారయ్యా? నీకు నిజంగా తెలివితేటలు లేవు. నన్ను ఇంతవరకు 5 సార్లు కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి బెచ్చం అడగకూడదని రాయించుకున్నారు. కానీ నేను అదే పని చేస్తున్నాను. ముందు నువ్వు వాళ్ళు అడిగే చోట సంతకం పెట్టు. ఆ కొండను తీసుకునివయ్యా. నీ పెళ్ళమే నీ జీవితానికి కొండ. తన లేకుండా నువ్వే కొండ మీద బతుకుతావు. ఈ కొండ కాకపోతే 100 కొండలుంటాయి. వెళ్ళి సంతకం పెట్టి లెటర్ తీసుకురా. ఏందయ్యా? మీరు చెప్పినట్టు చేస్తానయ్యా. ఆ దగ్గర సంతకం తీసుకుని పంపించు. ఇదిగో అయ్యా, సంతకం పెట్టు. తెలీదయ్యా. సంతకం రాదా? వేలు ముద్ర రా, బొటన్ వేలు.
ఇలా ఒంటరిగా బయటికి రాకూడదమ్మా. ఈ అమ్మ ఎక్కడుందమ్మా? 2 రోజుల్లో నయమైపోతుందిలేమ్మా. ఇదిగో వెళుతున్నమ్మా. నన్నేం చేయమంటారు సార్? బెయిల్ దొరకడం లేదు. ఏమ్మా, చిన్నపిల్లని ఇలా ఒంటరిగా వదిలేసావేంటమ్మా? నీకు తోడుకు ఎవరు లేరమ్మా? మా ఇంటాయన ఎక్కడికి వెళ్ళాడు? బయటికెళ్లారు. ఎవరమ్మా మీది? కొండపైన కురింజికుడి. గురించి కుడియా? నీ ఆరోగ్యానికి ఏమైందమ్మా? కడుపు నొప్పి. ఇదిగో నర్సు, ఒకసారి ఇలా రా. చెప్పండి సార్. పేషెంట్ ఇలాగ కింద పడుకోబెడతారు, సార్ బెడ్లు అన్ని ఫుల్ గా ఉన్నాయి. అందుకని ఇలా చేస్తారా? ఏడు దాస్, నీ సేవలన్నీ అయిపోయినాయా? నమస్తే డాక్టర్. పేషెంట్లకు భోజనం అందించాం. పాపను చూడగానే పాప అనిపించింది, అందుకే చూడడానికి వచ్చాను. అలాగా? ఏంటి డాక్టర్, పేషెంట్ ఇలా కింద పడుకోబెడతారా? అంటే బెడ్లు ఖాళీగా లేవు, ఖాళీ అయిన తర్వాత ఇచ్చేద్దాం. సరేనా? ఎలా ఉందమ్మా ఇప్పుడు? చూడమ్మా. చేయి చూపించండి. ప్రజలకి మేము ఎన్నో సేవలు చేస్తున్నాం. ఈ హాస్పిటల్కి బెడ్లు కొనివ్వలేమా ఏంటి? ఏమైనా లేకపోతే చెప్పండి, మాకు వీలైనంత వరకు మేము చేస్తాం కదా. బెడ్కి టెండర్ ఇచ్చాం దాస్, వచ్చేస్తుంది. రండి దాస్, కూర్చోండి. మీ సమాజ సేవ అయిపోయిందా? ఏదో నాకు వీలైనంత వరకు పేదవాళ్ళకి సాయం చేస్తున్నాను. డాక్టర్, ఆ అమ్మాయికి ఏ డిసీజ్ వచ్చింది? దాస్, షీఈస్ ఆల్మోస్ట్ డెడ్. ఏమంటున్నారు డాక్టర్? 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. బ్రెయిన్ మాక్సిమం డ్యామేజ్ అయిపోయింది. వైట్ సెల్ కౌంటింగ్ డే బై డే తగ్గుతూ ఉంది. ఈ డిసీజ్ ని లెడ్ పాయిజన్ అంటాం. ఈ డిసీజ్ దేని వల్ల వస్తుంది డాక్టర్? ఈ రోజున చాలా వ్యాధులు నీళ్ల వల్లే వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి కూడా నీళ్ల వల్లే వచ్చింది. నీళ్ల వల్ల? డాక్టర్, ఈ అమ్మాయి నివసిస్తూ ఉండేది కొండ మీద ఉన్న కురించిగుడి అనే ప్రాంతంలో డాక్టర్. అక్కడ మనలాగా క్యాన్ వాటర్ కొనుక్కుని తాగరు. ప్రకృతి గాలి, జలపాతం నుంచి వచ్చే ఔషధ నీరు ఇలా తాగుతున్న వారికి ఎలా వస్తాయి డాక్టర్ జబ్బులు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు 2 కేసులున్నాయి, ఇది 3వ కేసు. కుదిరినంత వరకు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. అటువంటి కొండ ప్రాంతాల్లో చివరి దశలో జీవిద్దాం అనుకున్నాను. చివరికి ఆ ప్రదేశం మీద కూడా వీళ్ళ కనుబడిందా? డాక్టర్, ఆ అమ్మాయి ప్రాణాలతో ఉన్నంత వరకు బాగా చూసుకోండి. ఈ డిసీజ్ మాకు ఒక ఛాలెంజ్, ఖచ్చితంగా వదలం. డోంట్. చాలా మంచిది డాక్టర్. మంచిది. కదలకుండా కూర్చో. వేలు నొక్కి పెట్టు. కళ్ళు బాగా తెరిచి చూడు. ఎప్పుడు దొరుకుతుంది? వెరిఫికేషన్ అయిపోగానే దొరుకుతుంది. మంచిదమ్మా. సరే రండి. వేలు వచ్చే. రేపు మిమ్మల్ని ఎక్కడ కలవాలయ్యా? ఈ రోజు ఎక్కడ పడుంటా, రేపు ఎక్కడ ఉంటానో. నువ్వు ఆసుపత్రి దగ్గరికి వెళ్ళిండు, నేను వచ్చి కలుస్తాను. నువ్వు వెళ్ళు. సిట్టి, బువ్వ తీసుకొచ్చాను, తింటావా? నిశ్చింతగా పడుకో, సరేనా? ఏమీ ఆలోచించుకో. పాలు తాగావా మధ్యాహ్నం? ఇంకెన్ని రోజులు? 2 రోజులు ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను. బాగానే ఉన్నాను. నీకు బట్టలు మారుస్తాను. నేనే నీకు తినిపిస్తానమ్మా. నాకు ఇక్కడ పాముల పుట్టులో చిక్కుకున్నట్టు అనిపిస్తుందయ్యా. మనం కొండపైకి వెళ్ళి నీ చేతులతో చేసే కషాయాన్ని నాకు తాగాలనుందయ్యా. చేతుల మీద, కాళ్ళ మీద అంత మచ్చలు వస్తున్నాయి. నాకు ఒకవేళ ఏదైనా అయితే పిల్లని బాగా చూసుకో. నీకు ఏమీ కాదు, నేనున్నాను కదా, జాగ్రత్తగా చూసుకుంటాను.
ఇప్పుడు అన్నీ ఆన్లైనే. ఆఫ్లైన్ క్లోజ్ చేసి చాలా రోజులైంది. మీరు పని చేయండి, ఏదైనా ఒక నెట్ సెంటర్కు వెళ్ళి www.appds.gov. అనే వెబ్సైట్కు వెళ్ళి ఓపెన్ చేసి అప్లై చేశారంటే వెరిఫై చేసిన తర్వాత మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది. అప్పుడు మీరు కార్డు తీసుకోవచ్చు. అలాగే సార్, వెళ్దాం. ఆ, దీనికి తిన్నగా వెళ్ళడం కుదరదు, అడ్డదారిలోనే వెళ్ళాలి. నీకేంటి? నా నమస్కారం ప్రూఫే ఏంటి? కదా, నేను చూసుకుంటాలే. నువ్వు మిగతావన్నీ అయ్యా చూసుకో. మీకోసమే వచ్చాం. ఒక్క నిమిషం, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి లోపల మీ మిత్రుని చూడడానికి వెళ్ళావా? ఏమన్నాడు? అక్కడ రేషన్ కార్డు అడిగాం, 10 రోజులు పడొద్దన్నారు. ఆన్లైన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆఫ్లైన్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే తెలుసు. నీకు వైట్ కార్డా గ్రీన్ కార్డా? గ్రీన్ కార్డే, అప్పుడే ఆరోగ్యశ్రీ ఇస్తారు. సరే, ఇప్పుడు 5 ఇవ్వు, 3 రోజుల్లో తీసుకో. రేపే ఇస్తే బాగుంటది. అయితే 8 ఇవ్వు. అంత లేదే. 3 రోజులైతే 5, 2 రోజులకి 6, రోజంటే 8. అయ్యా మేము చాలా పేదవాళ్ళం అయ్యా, ఏదో సహాయం చేయండి అయ్యా. సరే, ప్రూఫ్ ఏముంది? ఆధార్ ఉందయ్యా. ఇలా ఇవ్వు. డబ్బులి. సరే, ఇది చాలు. రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి కార్డు తీసుకో. డబ్బు ఇవ్వు. ఇదిగో, వృత్తిలో నేను చాలా నిజాయితీ పరుణ్ణి. పని పూర్తి చేసి తీసుకుంటాను. అలాగేనయ్యా. చేసేది ఏదో పని, నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. రా. నమస్కారం అయ్యా. నమస్కారాలన్నీ పక్కన పెట్టు, ముందు డబ్బు ఇవ్వు. ఇంకెవరికైనా కావాలంటే చెప్పు. అలాగేనయ్యా. అన్నా, స్ట్రాంగ్గా ఒక టీవీ ఇవ్వు. వచ్చిన పని అయ్యింది, ఇక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాలి. పద. అడ్రస్ అంతా కరెక్ట్ గా ఉందా? ఉంది సార్. పేరేంట మా మీ ఆయన పేరు? మణి అండి. మీ నాన్నగారి పేరు? సుబ్బయ్య. సరే, ఇచ్చేవయ్యా. రామా, డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? అయ్యా, ఏంటి? ఆధార్, రేషన్ కార్డు. ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తీసుకొచ్చాడు? నెల నెల నీకెంత జీతం? నెలకి నాకు ఆ లెక్కలన్నీ తెలియదయ్యా. ఒక రోజుకి కూలి ఎంత వస్తుంది? 400-500 వరకు వస్తాయి. అయితే నెలకి 10,000 వేసుకున్నా కూడా సంవత్సరానికి 1,20,000. కానీ ప్రభుత్వం 72,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళకే కార్డు ఇవ్వాలంటుంది. నీ ఆదాయం ఎక్కువగా ఉంది, నీకు కార్డు ఇవ్వడం ఎలా చెప్పు? లేదు, నీకు కార్డు దొరకదు. అయ్యా, నా పెళ్ళం చావు బతుకులతో పోరాడుతుందయ్యా. దయచేసి కరుణ చూపించండి అయ్యా. ఏదో తెలియక మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా. వెళ్ళవయ్యా. అయ్యా, ఇదిగో తీసుకెళ్ళు. తీసుకెళ్ళమంటున్నానా? వెళ్తావా మెడ పెట్టుకుని గంటాలా? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. నమస్తే సార్. 10 రోజులుగా మీ చుట్టూనే సెల్ ఫోన్ తిరుగుతున్నాను. తీసి ప్యాంట్ పాకెట్ లో పెట్టుకుని మాట్లాడు. ఏంటి విషయం? ఆ సంతకం కోసమే. ఏ సంతకం? ఇంటి పట్టాకి సంబంధించి. ఆదాయం ఎక్కువని కార్డు ఇవ్వనన్నారు. అన్ని చెప్పాను, ఇది మర్చిపోయానే. నీ జీతం 10-12 ఏళ్ళు అని ఉంటావు, అందుకే బయటకు తోస్తాడు. సరే వదిలే, ఇంకో దారుంది చెప్తాను. మీలాంటి పేదల కోసమే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడేది మీలాంటి వాళ్ళ కోసమేనయ్యా. ఏమయ్యా అలా చూడు. సార్, నువ్వు లోపలికి రావయ్యా. రా, నన్ను కూడా పట్టించుకోవాలి. ఇదిగో, తహసీల్దార్ కోసమే సంతకం చేస్తున్నాను. వెళ్ళు. అయ్యా, కార్డు తీసుకున్నావా? ఇక నా పూంగుడికి ఏం కాదు కదయ్యా. ఏం కాదయ్యా, నీ కుటుంబం బాగుంటుంది. అయ్యా, ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి, డబ్బులు లేవు, ఒక టీ ఇప్పించండి అయ్యా. ఇండానికే బాధగా ఉంది, డబ్బులు లేవని తెలుసులే. ఆకలితో అల్లాడుతున్నావు కదా. అయ్యా, 2 టీలు. ఏ గాజు గ్లాసులు లేవా? ఈ గ్లాస్ లో నువ్వు తాగవా ఏంటి? ఆ గ్లాస్ లో నీకు పోసి ఇచ్చిన తర్వాత నేను దాన్ని కడుక్కుంటూ కూర్చోవాలా? అదయ్యా, పేపర్ గ్లాస్ కి మైనం రాసి ఉంటది, దీంట్లో తాగితే కడుపు పాడవద్దు, అందుకే అడిగా. నువ్వు చాలా శుభ్రమే గానీ నువ్వు బయలుదేరు, డబ్బులు ఇచ్చి బయలుదేరు.
దీంట్లోని రాజకీయాలు నీకు అర్థం కావు. మాటలు చూడు. ముందు ఆ గ్లాసుల్లోనే టీలు ఇచ్చేవారు, ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు తాగి పారేసుకున్నట్టు మార్చుకున్నారు. అందులో కూడా కుల భేదాలున్నాయి. ఇదిగో నీ పిల్లకి ఏదైనా కొనట్టుకెళ్ళి. ఎందుకయ్యా? వద్దు. ఇది అప్పుగా అనుకోకయ్యా, అన్న తమ్ముడికి ఇస్తున్నాడు. నాకేం కష్టం లేదయ్యా. ప్రభుత్వ పేదవాళ్ళ లెక్కల్లోకి నేను రాను. రోజుకి 27 రూపాయలకు పైన సంపాదిస్తాను. ఇదిగో ఆలోచించగా. మీరు చేసిన సాయానికి మీ రుణం తీర్చుకోలేను, కానీ నా గుండెల్లో ఉన్న మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అయ్యా, మీరు నాకు కూడా కొండకొచ్చేయండి అయ్యా. వద్దొద్దు, కుటుంబంతో క్షేమంగా ఉండు, అది చాలు నాకు. వెళ్ళిరా. వస్తానయ్యా. జాగ్రత్త. సార్, కురించికుడి కొండ మీద ఉన్న మీ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడానికే వచ్చాను. మీ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే కాలుష్యపు నీటిని ఆ పైనుంచి వస్తున్న కాలువల్లో కలిపేశారు. అందువల్ల ఆ నీటిని తాగిన అందరూ ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఇది తల్లి పాలన విషయం చేసే పని లాంటిది. అసలు మీకు సిగ్గులేదా? వాళ్ళ కొండను దైవంగా భావిస్తున్నారు, కానీ మీరు దాన్ని డబ్బుగా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ కళ్ళు పడకూడదని ఎక్కడో కొండ మీద ప్రశాంతంగా జీవిస్తున్నారు. వ్యవసాయాన్ని నాశనం చేశారు. ఇప్పుడు డబ్బు కోసం అడవి మీద మీకు కనబడిందా? నేను వదిలిపెట్టను సార్. ఆ కొండ మీద ఉన్న మీ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి కిందకి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టను. అక్కడున్న వాళ్ళకి ఏమైనా అయితే దానికి మీరే కారణమన్న ఆధారాలు ఇందులో ఉన్నాయి. మెనక, మిస్టర్ దాస్, మీ కోపం న్యాయమైనదే. జరిగిన దానికి మేము బాధపడుతున్నాం, కానీ మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం? ఆ కొండ మీద ఉన్న ఫ్యాక్టరీ వల్ల అక్కడున్న వాళ్ళకి ఏ లాభం లేదు. మీరే వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. విషయం ఏంటో చెప్పండి. ఆ కొండ మీద ఉన్న ఫ్యాక్టరీని క్లోజ్ చేసి కిందకి తీసుకుని రండి, లేదంటే కిందకి తీసుకొస్తాం. ఫ్యాక్టరీ మూయడం గురించి మీరు మాట్లాడకండి. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా అది కుదరదు. ఇలాంటి చాలా కేసులు మేము చూసాం. మేము కూడా మా ఫ్యాక్టరీ కోసం ఎంతకైనా తగ్గిస్తాం. ఏంటి సార్, కాలుస్తామని బెదిరిస్తున్నారా? ప్రతి ఒక్క తోటానికి గుండెల్లో భరిస్తానని అనుకోకండి. ఒక రోజంటూ వస్తుంది, మీ కార్పొరేట్ వాళ్ళ గుండెల మీద ఎక్కి తొక్కి మరీ వెళ్తాం. దీనిలో ₹1 ఉన్నాయి, తీసుకోండి. లేదు, అక్కర్లేదు. కేసు వేసి ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తానని అనుకుంటే దయచేసి మీరు బయలుదేరండి. కేసుని మేము ఎదుర్కొంటాం. టేక్ యువర్ ఓన్ డెసిషన్. సార్, ఏదేమైనా మీరు చేసేది న్యాయం కాదు సార్. జనజీవనం సార్. మీ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఆ రసాయనాల్ని ఆ కాలువల్లో కలపకండి సార్. అది కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇదిగో ఇలా రా. ఏంటి, ఎవరు నువ్వు? ఊంగోడి భర్త. ఇందులో ఒక సంతకం పెట్టు.
వేలిముద్ర ఇదిగో. చూసుకోవడం అంటే పెళ్ళాలా కాదు, ఈ బంగారు కొండలా. ఏమయ్యా ఎంతసేపు నేను ఏడుస్తూ కూర్చుంటావు? బయట అంబులెన్స్లు ఉన్నాయి, నీ పెళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కషాయం నీళ్ళు అడుగు పోగొడి. చచ్చిపోయిన నా పెళ్ళాన్ని గురించి కుడి తీసుకెళ్లాలయ్యా. గురించి కుడినా ఆ కొండ ప్రాంతంలో ఉంటుందా? అవునయ్యా. ఓ 4000. 4000 ఉంటే ఇచ్చేద్దరు, నా దగ్గర లేవయ్యా. ఇస్తే తీసుకెళ్తాను. ఆ ఊరికి రావడమే చాలా గొప్ప. రోడ్లు సరిలేవు, డీజిల్ చాలా ఖర్చు అవుతుంది, బండి కూడా డ్యామేజ్ అవుతుంది. ఇంకెవరినైనా చూసుకోవాలి. ఎలవయ్య ఇంకో బండి అడుగు. చూస్తే పాపం అనిపిస్తుంది. అందరూ 3000 4000 అడుగుతారు, నాకు 2000 చాలు, నేను తీసుకెళ్తాను. దగ్గర లేవయ్యా, దయచేసి తీసుకురండి. అక్కడ ఎవరినైనా అడిగి ఇస్తానయ్యా. రోజు ఇలాంటి శవాలను 100 చూస్తున్నాం. రోడ్డు దరిద్రంగా ఉంటది, అక్కడ వెళ్ళక డబ్బు లేదంటే మళ్ళీ శవాన్ని ఇక్కడ తీసుకురాగలనా? వెళ్ళవయ్యా వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా అడిగిస్తాడంట.
దేవత దయ లేదు. మీరు మనువాడితే ఇద్దరులో ఎవరో ఒకరు ప్రాణం పోద్ది. नमस्कार, आप देख रहे हैं न्यूज 24 और मैं हूं अनंत भट्ट। अब बात एक ऐसी तस्वीर की आज भोर कलाहांडी भवानीपट्नाले आमे आपको एमती एक दृश्य देखाइबाकु जाऊ இந்த அவலத்திற்கு தேசிய மனித உரிமைகள் ஆணையம் நோட்டீஸ் அனுப்பியுள்ளது. A top story. First, his wife died of. ముందుగా మన సమాజ సేవకుడైన దాస్ గారితోనే ఈ చర్చని ప్రారంభిద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ సంఘటనని మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని ఒక సాధారణ సంఘటన ఎలా చూడగలుగుతామండి? ఇది మన దేశానికే అవమానం. ఒక సగటు భారతీయుడికి వైద్య సేవలు దక్కాలి, విద్యాభ్యాసం దక్కాలి, అదే విధంగా వారికి ప్రధాన సేవలన్నీ దక్కాలి. ప్రస్తుతం వైద్య పరంగాను విద్యాపరంగాను భారతదేశం ఎంతో ముందుకు దూసుకుపోతోంది. 30 కిలోమీటర్ల దూరానికి కొండ ప్రదేశంలో చనిపోయిన తన భార్యని భుజం మీద లేదు, మోసుకుని అలా వెళ్తూ కాదు. ఉంటే మీరు అసలు మనసు ముందు- తరుక్కుపోతుంది. ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ ఉంచిందన్న విషయం అసలు మీరు- లేదు లేదు, రాజకీయాల వల్ల ఈ దేశం పాడైపోతుంది. కాదు సార్, వాళ్ళే కాదు, దీనికి నేను కారణం. చెప్పేది కూడా మీరు వినండి. మీ ప్రభుత్వంలో ముందు ఆయన చెప్పే విషయాన్ని కూడా కాస్త ఆలోచించండి. సార్, అలా ఆయన చెప్పనివ్వండి. మా ప్రభుత్వం ప్రజలకు కావలసిన అన్ని వసతుల్ని కల్పిస్తోంది. ప్రభుత్వాధికారులు చేసే తప్పు వల్ల ప్రభుత్వాన్ని నిందించకండి. నేను ఇక్కడికి వైద్య పరంగా మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. ఇంకే విషయాలు మాట్లాడదలుచుకోలేదు. వెనకాల సవాల్ కదా ఉంది, ఎందుకు అనుకుంటున్నావు? వచ్చే వాళ్ళని సవాల్ చేసి అందులో పడుకోబెట్టడానికి. మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ప్రూఫ్ చూపించు. ఉందా అవన్నీ ఏంటో తెలుసుకుని ఇక్కడికి రా. బయటికి వెళ్ళవా?